ఐ లవ్ యూ శుషు. ప్రణయ్, నేను చూసిన ఫస్ట్ డే నుంచి చెప్దాం అనుకుంటున్నా, కానీ వందనాకో వేరే రీజన్స్ వల్ల చెప్పలేకపోయా. కానీ నువ్వంటే నాకు చాలా 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 ఇష్టం శుషు. ఐ లవ్ యూ సో మచ్. శుషు సారీ శుషు, నేనేదో ఎమోషన్లో చెప్పేసా కానీ నేర్పించాలని కాదు శుషు. సారీ శుషు, నువ్వు ఏడవా మాకు. ప్రణయ్, టైం అవుతుంది, నేను వెళ్తాను. ఏంటి ఏం చెప్పకుండా వెళ్ళిపోయింది? ప్రణయ్ వాళ్ళేరు ఆకాష్. వస్తున్నారు. రెడ్డి, గియాలకి గి చదువు చాలు రెడ్డి, ప్లీజ్ మేము ఇంటికి పోతాం రెడ్డి. గంట కూడా చదవలే అప్పుడే పోతారా? కామెడీగా ఉందా? రేయ్, బ్రేక్ తీసుకున్న చాలు, బుక్స్ తీయండి, చదవండి. సో ఈ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తా, సాల్వ్ చేయండి. ఏంది అందరు సైలెంట్ ఉన్నారు? రే ప్రణయ్, ఏమైందిరా కళ్ళెర్రగున్నాయి? ఏడ్చినావా? ఏం లేదు టైగర్, ఏం లేదు. అరే ఆకాష్, ఇదేంటి చెప్పవా? అరే శివ, మన సార్ ఎక్స్ప్లెయిన్ చేసింది ఇదే కదరా? రేయ్, చేసింది చాలు, చెప్పేమైందో, లేదంటే మూతపళ్ళు రాలుతాయి. వందన, కొంచెం హెడ్ఏక్గా ఉంది, వెళ్ళిపోదామా? అవునా, వెళ్దాం ఒక్క నిమిషం. రే ప్రణయ్, ఏమైందో చెప్పరా? అరే ఏం కాలేదు వందనా. రెడ్డి, ఏమైందో చెప్పు. ఏమో. అరే శివ, ఏంట్రా ఇది? ఏం కాలేదు వందనా. ఐటమ్ బ్యాచులు రా మీరు. మన్నటిదాకా ఈ ఆకాశ్ గోలా, ఇప్పుడేమో వీడి కళ్ళల్లో నీళ్ళు తెచ్చుకొని ఏం కాలే వందనా అని నటిస్తున్నాడు. సోది బ్యాచ్. జరగరా. సోది మొహాలు, సోది ఫ్రెండ్షిప్, ఏదో నాకు చెప్పకుండా వీళ్ళు కీలే సెటిల్ చేసుకుంటున్నారు. చేసుకోండి, ఇంకా నేనెందుకు? పద శిశు పోదాం. చెత్త మొహాలు. వందనా, ప్రణయ్ గాడు శిష్యుని లవ్ చేస్తుడు, ఇప్పటిదాకానే ప్రపోజ్ కూడా చేసిండు. అవునారా ప్రణయ్? అది అవును వందనా. ఎప్పటి నుంచో నాకు శుష్యు అంటే చాలా ఇష్టం. నువ్వంటే భయంతో ఎప్పుడు ప్రపోజ్ చేయలేదు.
శుషు నువ్వేం మాట్లాడవేందే? ప్లీజ్ వందన వద్దు, నన్ను హాస్టల్లో దింపేవే, వెళ్ళిపోదాం పదా. ప్రణయ్, మనలో మనకి డిస్టర్బెన్సెస్ వద్దురా. దాని లైఫ్ నీ లైఫ్, దాని ఫ్యామిలీ నీ ఫ్యామిలీ చాలా డిఫరెన్స్ రా. అప్సెట్ కాకు ప్రణయ్. శివ, నేను శుష్యుని తీసుకెళ్తా. రెడీ? ప్రణయ్నే చూసుకోండి. పద శుషు. రే ప్రణయ్, అప్సెట్ అవ్వకరా, సరేనా? ఖచ్చితంగా శుష్యు ఏదో రోజు నీ లవ్ ఒప్పుకుంటుందిరా. రేయ్ ఏంట్రా, శుష్యు విషయంలోనే వందన ఇంత సీరియస్ అయిందంటే నేను ప్రపోజ్ చేస్తే లైట్ అంటదేమోరా. కానీ ఏదో నమ్మకం ఉందిరా. సీరియస్గా ట్రై చేద్దాం ప్రణయ్. శుషు, ఎందుకే గంతగనం ఆలోచిస్తున్నావు? ప్రణయ్ గాడు గట్లాంటోడు కాదే. దోస్తులన్నా మనుషులన్నా మస్తుగా ఇజ్జతిస్తాడు. అవును, కానీ నాకే ఏం ఆన్సర్ చెప్పాలో అర్థం కావట్లేదే. ఉన్న ఫ్రెండ్షిప్ కూడా ఎక్కడ పోతుందేమో అని భయంగా ఉందే. అరే శుషు, అవులేదాని వానే, ఎందుకు గట్లా అనుకుంటావు? శుషు, నీ మనసులో ఏ ఫీలింగ్ ఉన్నా సీరియస్గా చెప్పు. దోస్తాన పోతుందని, గ్యాంగులు విడిపోతాయని గిసోంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు దిమాక్లో పెట్టుకోకు. ఒక్కటి మాత్రం నిజం చెప్తున్నా శుషు, నువ్వు 100 ఏళ్ళు సంతోషంగా ఉండాలి. నువ్వే డెసిషన్ తీసుకున్నా ఈ దోస్త్ ఎప్పుడు నీతో ఉంటుంది. ఓకేనా? నువ్వు ఉండంగా నాకు ఏ ఫికర్ లేదే. సరే పడుకో. రే ఏమైందిరా, వాడు నైట్ నుంచి కాల్ లిఫ్ట్ చేస్తలేడు. మూడ్ బాలే, కాలేజ్ రానని చెప్పిండ్రా. టైం అవుతుంది, ఇంకెవ్వరు రాలే. రేయ్, వందన వాళ్ళు వస్తారా? హాయ్ రెడ్డి. హాయ్ హాయ్ శివ. వందన. ప్రణయ్ గడేడి? అదే చూస్తున్నా, మార్నింగ్ నుంచి కాల్ కలవట్లేదు. లాస్ట్ టైం శివతో మాట్లాడిండంట. మూడ్ బాగాలేదంట, కాలేజ్ రానని చెప్పిండు. అవులేగాడా వాడు? ఇదంతా నా వల్లే కదా ప్రణయ్ మూడు అప్సెట్ అవ్వడం. నువ్వు ఉండవే బాబు శుషు, నేను కాల్ చేస్తావు. హాయ్ శుష్యు. హాయ్ వందన. హాయ్ రా శివ. హాయ్ రా. హాయ్ రా రెడ్డి. ఏంటి అందరు ఇక్కడే ఉన్నారేంటి, క్లాస్కి వెళ్ళరా? అదేంట్రా, శివ కాల్ చేసి మూడ్ బాలేదు రాలేనని చెప్పినవంట. ఏ బాగున్నా కదా ఇప్పుడు, మంచిగున్నా. పదండి క్లాస్కి వెళ్దాం. ప్రణయ్, నేనేం మాట్లాడలేదని అప్సెట్ ఏమైనా అయ్యావా? శుష్యు, నా ఫీలింగ్స్ నేను చెప్పా, నీ ఫీలింగ్స్ నీ ఇష్టం కదా. ఎస్ చెప్తావో నో చెప్తావో, అసలు ఆన్సరే చెప్పావో, అది నీ రైట్ కదా. అయినా నీ రైట్ని కాదనే రైట్ నాకెక్కడికి చెప్పు. నిన్నేడిపించో బాధ పెట్టో నేనేడ్చో నీ లవ్ని కలవడం నాకు అస్సలకి ఇష్టం లేదు. అయినా
నేనైతే నా ఫీలింగ్స్ని చాలా హానెస్ట్గా చెప్పా. నువ్వు నా ఫీలింగ్స్ని ఫీల్ అయినప్పుడే నీ ఆన్సర్ చెప్పు. వామ్మో, నీకింత బ్రెయిన్ ఉందారా? అయ్యిందేదో అయ్యింది. మంచిగా ఆలోచించి మస్తుగా చెప్పిను. మనం ఫ్రెండ్స్గానే ఉందాం. బ్రో నువ్వు సూపర్ బ్రో. ఇప్పుడంతా కూల్ కదా, గొడవంతా సెటిల్ అయింది కాబట్టి నిన్న M1 ఎక్కడ ఆపేసినామో ఇప్పుడు లైబ్రరీలో అక్కడ నుంచి కంటిన్యూ చేద్దాం రండి. యాక్చువల్లీ రెడ్డి నాకు క్యాంటీన్లో సార్ రమ్మన్నాడు, వెళ్ళేసి వస్తా. క్యాంటీన్లో వేసారు రమ్మన్నాడు. సుష్మా పోదాంపా. అది ఆకాష్, నాకు క్లాస్ ఉంది కదా, నేను వెళ్ళేసి వస్తా. ఇప్పుడేం క్లాస్? రేపు ప్రణయ్ నువ్వన్నా రారా? అరే అది నేను ఒకటి మర్చిపోయా. ఏం మర్చిపోయాను కూడా మర్చిపోయా, గుర్తు తెచ్చుకుని వస్తా. రే శివ, రేయ్ నేను మ్యాథ్స్ బుక్సే మర్చిపోయినరా. వేరే సబ్జెక్ట్ చదువుతాం దారా. రేయ్ మనం నా మ్యాథ్స్ చదివినాం కదా, మ్యాథ్సే కంటిన్యూ చేద్దాం. నేను వెళ్ళి బుక్స్ తెచ్చుకుంటా, ఆగు. నా కొడుకల్లారా, ఎగ్జామ్ ముందు రోజు ఎక్స్ప్లెయిన్ చేయమని వస్తారు కదా, అప్పుడు చెప్తా. అవును, అది ఏంట్రా కనిపించట్లేదు? చౌరస్తాకి వెళ్ళాడంట ఏదో పని మీద. అవునే, యూస్కి వెళ్ళడం నీ డ్రీమ్ కదా, వద్దనుకున్నావంట. ఏం లేదురా, ఆకాష్ కోసం. వాట్? ఆకాష్ కోసం యూఎస్ క్యాన్సిల్ చేసుకున్నావా? మెంట్లా నీకేమన్నా? వాడంటే నాకు చాలా ఇష్టం రా. వాడికేమో ఇండియాలో ఉండడం డ్రీమ్. సో వాడి డ్రీమ్కి రెస్పెక్ట్ ఇచ్చి నా యూఎస్ ప్లాన్ క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది. ఓకే, మరి నీ లవ్ విషయం చెప్పావా? చెప్పాలిరా, ఐ లవ్ యూ ఆకాష్ అని చెప్పే రోజు కోసమే వెయిట్ చేస్తున్నాను. హే టైగర్, రైట్ టైంకి వచ్చావు రా. విన్నావు కదా అంతా, ఎట్లుంటుంది మా పేరు? క్రేజీ కదా. నాకు వాడంటే చాలా ఇష్టం అబ్బా. నేను ఇన్లే, అయినా నాకెందుకు చెప్తున్నావు? ఎందుకట్లా గుస్సవుతున్నావు అబ్బా? ఎంతైనా మనం ఒక గ్యాంగ్ కదా. ఒక్కటి చెప్తున్నా వినువందన, లక్షల్లో ఒక్కడుంటాడు అట్లాంటోడు. హీస్ అ వెరీ స్పెషల్ గాయ్. నా హాబీస్, డ్రీమ్స్, గోల్స్ అన్నీ మార్చుకున్నా వాడి కోసం. వాడు ఈసీఏ, నేను ఈసీఏ. వాడు టాపరే, నేను టాపరే. ఎంసెట్లో వాడికి 804 ర్యాంక్, నాకు 804 ర్యాంక్. క్రేజీ కదా. ఇంకొక క్రేజీ విషయం చెప్పనా? వాడి బర్త్డే నా బర్త్డే ఒకటే, ఆగస్ట్ 15th. టైగర్ చెప్పు, క్రేజీ కదా ఇంతలా టేస్ట్ కలవడం? అవును టైగర్, నువ్వు ఆకాష్ లవ్లో ఉన్నారని విన్నాను, నిజమేనా? ఒకవేళ నిజమైతే చెప్పు, శ్రావ్య ఊరికి ఫీలింగ్స్ పెంచేసుకుంటాను. కరెక్ట్ టైంకి గుర్తు చేసావురా, నేనే అడుగుదాం అనుకున్నా. టైగర్ నువ్వైతే పక్కా కదా, లవ్ ఫీలింగ్స్ ఇలాంటివేం లేవు కదా ఆకాష్ పైన? గ్రేట్, నేను చెప్పాను కదా అలాంటిది ఏం లేదని. ఇప్పుడు నేను హ్యాపీ. ఎప్పుడో ప్రపోజ్ చేద్దాం అనుకున్నా, ఇప్పుడే ప్రపోజ్ చేద్దాం, పదరా. నేనెందుకు ఇంత డిస్టర్బ్ అవుతున్నా? వాళ్ళిద్దరు టాపర్స్ అయితే నీకేంటి? వాళ్ళిద్దరికి ఒకటే ర్యాంక్ వస్తే నీకెందుకు? ఎరా శివ, అంతే కదా. టైగర్, ఇగో ఎగ్జామ్స్ అవ్వగానే మనందరం టూర్కి వెళ్తున్నాం. మీరందరూ ఎగ్జామ్స్ మంచిగా రాస్తే నేనే తీసుకుపోతా. ఏమంటావు వందన? వెళ్దాం రెడ్డి.
అబ్బా ఆకాష్, ఇంత కష్టపడకుండా ఏదైనా ఈజీగా పాస్ అయ్యే రూట్ చెప్పొచ్చు కదా. కాపీ కొట్టడం చాలా సింపుల్ శుషు, ట్రై చేద్దామా? రే ప్రణయ్, తోమ్తా కాపీ గీపీ అన్నా అంటే మీరందరూ చదివి రాయాల్సిందే, అర్థమైందా? సరే సరే గురూజీ. గురూజీ. హాయ్ గైస్, ఆకాష్ శ్రావ్య నీతో ఏదో మాట్లాడాలంట. 10 minutes, కాల్ హర్. దేనికి? ఐ థింక్ ఏదో పర్సనల్ అనుకుంటా. ఫోన్లో మాట్లాడతా సార్, ఎగ్జామ్ ప్రిపరేషన్లో ఉన్నా, కుదరదు. ఇట్స్ నాట్ గుడ్ మ్యాన్, సీనియర్, అందులోనూ అమ్మాయి. పర్సనల్గా కలవమంటే ఇలా అనడం ఏం బాలేదు. అందుకే కదా గొడవలు అవుతున్నాయి మీకు మాకు. పిలుస్తుంది కదా, ఇంపార్టెంట్ ఏమో, వెళ్ళొకసారి. సరే రే ప్రణయ్, నువ్వు కూడా రారా. హా, ఏంది ఇది? ఏమో. హాయ్ ప్రణయ్, ఒక 10 minutes, కొంచెం పర్సనల్. ఏరా ఉమ్, సరే. అది ఆకాష్, చాలా రోజుల నుంచి విషయం చెప్దాం అనుకుంటున్నాను. యాక్చువల్లీ ఫ్రెషర్స్ డే రోజే చెప్దాం అనుకున్నాను, బట్ థింగ్స్ డిడ్ంట్ గో వెల్ అండ్ చెప్పలేకపోయాను. అండ్ ఈరోజు కూడా ఇట్స్ టోటలీ అన్ప్లాన్డ్, బట్ ఐ కాంట్ స్టాప్ మై సెల్ఫ్ ఫ్రమ్ సేయింగ్ దిస్ దాట్ వామ్మో, ఈమెంట్ చేయి పట్టుకుంది. ఐ లవ్ యూ ఆకాష్. I really love you so much. సారీ మ్యామ్. Akash, I changed my life for you. I have changed my plans. Na US dream. వాట్? మ్యామ్, ఐఎమ్ రియలీ సారీ మ్యామ్. మీ ప్లాన్స్ అన్నీ నా కోసం అస్సలు చేంజ్ చేయొద్దు. మీ లైఫ్ వేరు, నా లైఫ్ వేరు. మీ లైఫ్ స్టైల్ కంప్లీట్ వేరు మ్యామ్. నా కోసం మీరు ఏది మార్చుకోవద్దు మ్యామ్, ప్లీజ్. అదేంటి ఆకాష్ అలా అంటావు? ఏమైనా ప్రాబ్లమా? ఐఎమ్ రియలీ గుడ్ అట్ మై హార్ట్. ఏదో చిన్న చిన్న ఇష్యూస్, అది ఓన్లీ వందనాతోనే, బట్ ఐ సీరియస్లీ లవ్ యూ. అయ్యో మ్యామ్, దానికి మీరు ప్రపోజ్ చేసిన దానికి సంబంధమే లేదు మ్యామ్. ఐఎమ్ రియలీ సారీ మ్యామ్. మీరు నా సీనియర్, నాతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. మన రిలేషన్ ఇక్కడికే ఆపేద్దాం. సారీ మ్యామ్. ఆకాష్, నేను నీకంటే 1 year పెద్ద అయినా, నేను నీకంటే సీనియర్ అయినా, నేను సిగ్గు విడిచి చెప్తున్నా ఆకాష్, ఐ రియలీ లవ్ యూ. ఆకాష్, ఇప్పుడు నేను మిస్ చేసుకున్నా, మై పేరెంట్స్ వాంట్. వాళ్ళు మీ పేరెంట్స్తో వచ్చి మాట్లాడుతా అన్నారు. సారీ మ్యామ్. రేపు ప్రణయ్ రారా. హా, వస్తున్నా. చెప్పాను, ఆదిగాడు చెప్తూనే ఉన్నాడు. ఎందుకు వాడు వాడి పలుపు? నీకే నువ్వు చెప్తాడా వాడు? అరే అదేం లేదురా, వాడిని అస్సలు మిస్ చేసుకోనరా. నేనేం చేయాలో నాకు తెలుసు. పద. ఏమైంది ఆకాష్? ఏమైనా గొడవ? ఏం కాలేదు, పదరా పోదాం. రేయ్, అసలు ఏమైందిరా? ఆమె ఎందుకు పిలిచింది, మీరు ఎందుకు పోయిలు? కరెక్ట్గా చెప్పండి. శ్రావ్య ఆకాశం లవ్ చేస్తుందంటరా, ప్రపోజ్ చేసింది. వీడు లైట్ సారీ అనే చెప్పాడు, కానీ ఆమె అయితే విపరీతంగా ఇచ్చిందిరా. నేనైతే షాక్ అయ్యా. తను యూఎస్ డ్రీమ్ ఆపేసుకుందంట వీడి కోసం, వాళ్ళ ఫ్యామిలీని ఒప్పించుకుందంట. అవసరమైతే వీళ్ళ ఫ్యామిలీని కూడా ఒప్పించుకుంటుందంట. రేపు ప్రణయ్, ఆ టాపిక్ వదిలేరా. తన ఫీలింగ్ ఏదో తను చెప్పింది, లైట్. లేదురా, వాళ్ళకి మనకి పడకపోవచ్చు, కానీ ఆ ఫీలింగ్ లైట్ అనకు. నో అంటే ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది.
ఇట్స్ ఓకే. రెడీ? మ్యాథ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నావు కదా, క్లాస్కి వెళ్దాం పదండి. అది వాడిని ప్రేమిస్తే ప్రేమించింది, నేనెందుకు ఇలా అప్సెట్ అవుతున్నాను? లోన్లీగా ఎందుకు ఫీల్ అవుతున్నాను? ఏంటి బావా, కాలేజీ ముందు బాలీవుడ్ సినిమా షూటింగ్ ఏమైనా జరుగుతుందా? తెల్ల తెల్లగా ఎక్కడ పడితే అక్కడ తిరిగేస్తున్నారు. ఎవరు బావా వీళ్ళంతా? 10th క్లాస్ దాకా మనతో చదువుకున్న అవే తొండమొక్కలు బావా, గుర్తుపట్టలేదా? తాతికాయ మీద తారోలిగినట్టు చాలా చండాలంగా ఉండేవాళ్ళు కదా, ఇప్పుడేంటి పాలకోవా తిన్నా మాల్కోవాలా ఇలా తయారయ్యారు? దాన్నే పరిణామ క్రమం అంటారు. సంపూర్ణేష్ బాబు సినిమాల్లో సైడ్ క్యారెక్టర్లో ఉండే వీళ్ళు సంతూర్ మమ్మీలా తయారవుతున్నారంటే ఎవరి కోసం? మన కోసమే. ఓ, ముగ్గులు వేయడం రాకపోయినా మనల్ని ముగ్గులోకి లాగడం వీళ్ళ స్పెషల్ టాలెంట్. సర్లే, వాటి గురించి మనకి ఎందుకు కానీ పద చాక్లెట్ కొనుక్కొని చెప్పరిద్దాం. లవర్తో కలిపి లాలీపప్పులు చప్పరించవలసిన వయసులో క్లాసులో నిద్ర రాకుండా చాక్లెట్లు సప్పరించవలసి వస్తుంది. ఏదో బ్రతుకు.